హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ వరల్డ్. నేను ఈరోజు మళ్ళీ మైక్రోగ్రీన్ హైడ్రోపోనిక్ మెథడ్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి వీడియో తీశానండి. ఆ విధంగా నేను మళ్ళీ ఈరోజు కూడా మైక్రోగ్రీన్ పెంచుతున్నాను హైడ్రోపోనిక్ మెథడ్లో. చూడండి, గోధుమలు, ఉలువలు, పెసర్లు, శనగలు అండ్ సజ్జలు ఈ విధంగా ఇది తీసుకున్నాను. వీటిని నేను ఫస్ట్ 12 అవర్స్ నేను సోక్ చేశానండి. 12 అవర్స్ సోక్ చేసిన తర్వాత వాటిని తీసి ఒక క్లాత్లో కట్టి పెట్టాను. మళ్ళీ ఒక 12 అవర్స్ ఆ తర్వాత ఇలాంటి హోల్స్ ఉన్న బాస్కెట్స్ ఉంటాయి కదా, ఇలాంటి హోల్స్ ఉన్న బాస్కెట్స్ తీసుకొని అట్లా ఈ స్ప్రౌట్స్ రాకున్నా సరే వేసుకోవచ్చు డైరెక్ట్గా. నేను స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఇందులో వేసి ఒక క్లాత్ తోటి దీన్ని కవర్ చేశాను. చూడండి, ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా ఉలువలు, చూడండి వీటికి అడుగున ఆల్రెడీ వేర్లు వస్తున్నాయి. చూడండి ఇట్లా. ఇప్పుడు ఏంటంటే ఈ స్టేజ్కి వచ్చినాయి కదండి, వేర్లు వచ్చినాయి కదా, నేను ఈ స్టేజ్ నుంచి మీకు చూపిద్దామని. ఇంతవరకు ఏంటంటే ఫస్ట్ మనం సీడ్స్ తీసుకున్న తర్వాత ఒక 12 అవర్స్ సోక్ చేసుకోవాలి. 12 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత వాటిని తీసేసి ఒక క్లాత్లో కట్టి పెట్టేసుకొని మళ్ళీ ఒక 12 అవర్స్ ఉంచిన తర్వాత మళ్ళీ వాటికి స్ప్రౌట్స్ వస్తున్నాయి. ఆ స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి బాస్కెట్స్ ఉంటాయి కదా, హోల్స్ ఉన్న బాస్కెట్స్ తీసుకొని మనం వాటిని ఇలా ఈవెన్గా పరుచుకోవాలి. వీటికి మనకు ఒక క్లాత్ మనకు హోల్స్ అంటే చిన్నగా ఉంటే సరిపోతుంది. మనకి ఇలాంటి పేపర్స్ కానీ టిష్యూ పేపర్స్ కానీ ఏవి యూజ్ కావు, డైరెక్ట్ వేసేసుడే ఉంటుంది. వేసిన తర్వాత ఈ విధంగా మనం కొంచెం ఇందులో పరిచిన తర్వాత కూడా కొంచెం మనం ఏం చేయాలంటే కొంచెం క్లాత్ తోటి కవర్ చేసి పెట్టుకోవాలండి, ఒక డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా మనకు వేర్లు ఇట్లా వచ్చినాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం హైడ్రోపోనిక్ మెథడ్ కాబట్టి మనం వాటర్లో పెట్టుకోవడానికి ఇట్లా రెడీ అయిందనమాట. వీటి కోసం మనం కొత్తగా ప్రత్యేకంగా బౌల్స్ ఏం ఉండలేదండి, ఇంట్లోనే వాడుకుంటున్నాము. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇట్లా వేర్లు వచ్చిన వాటిని దీంట్లో మనం పెట్టేసుకున్నాడే. అయితే దీనికి ఇంతవరకు మనం మెజర్మెంట్ వాటర్ ఏంటంటే మనకు మెజర్మెంట్ ఏంటంటే ఈ వేలు ఉంటాయి కదా, ఈ రూట్స్ అనేటివి జస్ట్ మన వాటర్లో డిప్ కావాలి. టోటల్ ఈ సీడ్స్ అనేది వాటర్లో తడవకుండా చూసుకోవాలి. జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోతుందండి. ఇట్లా జస్ట్ మనకు వేర్లే మునిగిపోతున్నాయి, రూట్స్ ఒకటే. ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు కూడా మనం దీనిపైన కవర్ చేస్తే కూడా పర్లేదు, కవర్ చేయకున్నా కానీ ఇవి మనం ఇట్లే ఉంచినా కానీ మనకి వీటికి వస్తాయండి. చూడండి నేను బౌల్స్ ఎలా పెట్టాను. జస్ట్ ఇంకో శనగలండి, కొంచెం స్ప్రౌట్స్ వస్తున్నాయి చూసారు కదా, ఇగో వీటికి వేర్లు కొంచెం కిందికి రావడం గమనిస్తున్నారా. ఇంక ఈ విధంగా మనం అట్లా వేర్లు వస్తున్నప్పుడు ఇట్లా ఈ వాటర్ తీసేసుకొని జస్ట్ ఏంటంటే ఈ రూట్స్ కొంచెం మునిగేటట్టు ఇట్లా పెట్టేసుకోవాలి. సేమ్ నేను వీటిని కూడా పెట్టేసాను చూడండి, వాటర్ని ఆ విధంగా అన్నీ పెట్టేస్తాను. మనం ఆ బౌల్ ఏదైతుందో అది మొత్తం మునిగిపోకుండా కొంచెం అలా టచ్ అయ్యేటట్టు ఉండేటట్టు సరిపోతుంది మనకు. జస్ట్ ఇప్పుడు ఇవి మనకు కొంచెం వాడిపోయినట్టు, కొంచెం తడి లేకుండా డ్రై అయినట్టయితే కొంచెం ఇట్లా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి. దీనికి ఎక్కువ రూట్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని కవర్ చేయకున్నా కానీ డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది, మైక్రోగ్రీన్స్ పెరిగిపోతాయి. కానీ కొన్నిటికి కొంచెం తక్కువ ఉన్నాయి కదా స్ప్రౌట్స్, దీన్ని మనం ఒక క్లాత్తో కవర్ చేసుకుందాము. అన్నిటికి కవర్ చేసినా కానీ బాగానే ఉంటుంది. ఇలా ఒక క్లాత్ తీసుకొని మనకు ఇలా కవర్ చేసుకోవాలి, అంతే అండి. ఇలా కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈరోజు నేను మార్నింగ్ చేశాను ఈ విధంగా సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం ఈవినింగ్ కూడా ఒకసారి స్ప్రింకిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డే మనం ఏంటంటే ఈ వాటర్ని చేయాల్సి వస్తుంది. ఈ వాటర్ని చేంజ్ చేసి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ వేరే వాటర్ ఇచ్చుకొని సేమ్ మనం కొంచెం మార్నింగ్ కొంచెం సన్ రైజ్కి పెట్టుకొని మనం మళ్ళీ ఈ విధంగా క్లాత్ కొంచెం స్ప్రౌట్స్ పెద్దగా క్లాత్ అవసరం ఉండదండి.
నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇది ఫస్ట్ డే నేను ఒక కార్నర్కి పెట్టేసుకొని విండో దగ్గర ఇలా కవర్ చేసేసాను క్లాత్ అన్నిటికీ. ఈరోజు మట్టుకి నెక్స్ట్ డే రోజు అప్డేట్ చేస్తాను. చూడండి డే 2 చూడండి, ఇట్లా క్లాత్ కప్పి పెట్టాం కదా, చూడండి అన్నిటి మీద ఎలా స్ప్రౌట్స్ వచ్చాయో. ఉలువలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, గోధుమలు, చూడండి ఎంత మంచిగా స్ప్రౌట్స్ వచ్చి కనిపిస్తున్నాయో. శనగలు కొంచెం లేట్ వస్తాయండి, ఒకటేసారి చాలా మంచిగా పెద్దగా వస్తాయి అవి. ఇంకా పెసలు యాజ్ యూజువల్గా అది ఈజీగా గ్రో అవుతుంది. ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే మైక్రోగ్రీన్గా పెసల్ని ఈజీగా పెంచుకోవచ్చు. సజ్జలు అండి, సజ్జలు చూపిస్తున్నాను చూడండి. ఇంకా పెసర్లు అయితే వీటిని ఉలువలు చూడండి, వీటికి రూట్స్ ఎట్లా వచ్చాయో ఎంత ఫ్రెష్గా. ఈ వాటర్ కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఒకసారి వాటర్ చూడండి ఇట్లా ఉంది కదా, కొంచెం డర్టీగా ఉన్నప్పుడు మనం ఈ వాటర్ని రీప్లేస్ చేసుకోవాలి. నేను ఈ వాటర్ని రీప్లేస్ చేస్తాను. అంతే అండి, జస్ట్ మనకి మళ్ళీ ఇలా వాటర్ చేంజ్ చేసుకున్న తర్వాత మనకి పైన స్ప్రౌట్స్ ఏమన్నా కొంచెం డ్రై అయినట్టు అనిపించితే ఇట్లా స్ప్రింకిల్ చేసుకోండి. జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకుంటే ఇవి డ్రై కాకుండా ఫ్రెష్గా ఉంటాయి. జస్ట్ ఇంతే అండి. ఇది డే 2లో ఆ విధంగా అన్నీ వాటర్ చేంజ్ చేసేసుకొని వాటర్ మార్చుకునుడే. వేర్లు చూడండి, రూట్స్ సూపర్. చూడండి రూట్స్ మనకు కింద రూట్స్ ఏమో ఇంత పెద్దగా ఉన్నాయి, పైన చూడండి మనకి గేమ్ రాలేవు స్ప్రౌట్స్ అన్నట్టు అనిపిస్తున్నాయి. రూట్స్ మాత్రం చూడండి ఎంత ఉన్నాయి, శనగలు అట్లనే ఉంటాయి, రూట్స్ చాలా వస్తాయి. పెసర్లు ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా, రేపు మార్నింగ్ వరకల్లా ఎలా వస్తాయి చూడండి రూట్స్. అండ్ సజ్జలు కూడా అండి, గోధుమలు సజ్జలు రెండు జ్యూస్ చేసుకోవచ్చు. దీనివి చాలా మనకు అన్నిట్లలో ఉలువలు మైక్రోగ్రీన్ పప్పు వేసుకున్న ఉట్టిగా తిన్నా చాలా బాగుంటాయి, తీయగా ఉంటుంది. పెసర లాగానే చాలా బాగుంటుందండి. నేను రికమెండ్ చేసేది అంటే ఈ ఆర్స్ గ్రామ్ అంటారు కదా ఉలువలు, దీని మైక్రోగ్రీన్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మన వాటర్ కూడా చేంజెస్ చూస్తాం చూడండి. వాటర్ ఎట్లా కలర్ చేంజ్ ఉన్నాయి చూడండి, వాటర్ చేంజ్ ఉన్నాయి కదా, ఈ కలర్ చేంజ్ అయినప్పుడు మనం వాటర్ కంపల్సరీగా మనము వీటిని రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసుకొని ఈ వాటర్ రీప్లేస్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి పైన స్ప్రౌట్స్ దాచేటట్టు అంతే. మళ్ళీ దీన్ని పక్కన ఈరోజు ఇట్లా ఇంత మాదిరిగా మనకు స్ప్రౌట్స్ వచ్చినాయి కాబట్టి దీనికి పైన క్లాత్ కప్పన అవసరం లేదు, డైరెక్ట్ ఇట్లనే పెట్టేసుకొని రేపు మార్నింగ్ 6 o'clock 7 o'clock సన్ రైజ్ అయినప్పుడు కొంచెం హాఫ్ షేడెడ్లో పెట్టేసుకుంటే మనకు ఎంత చేంజ్ ఉంటుందో మీకు రేపు డే 3లో మీకు అప్డేట్ చేస్తాను. చూడండి వాటర్ చెక్ చేయండి ఎట్లా, ఇప్పుడు వాటర్ ఎంత ఫ్రెష్గా ఉంటే ఇట్లా ఈ విధంగా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. డే బై డే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను రేపు ఏం చేంజ్ చేయను, ఇవి కూడా చేంజ్ చేసిన చూడండి. అన్ని వాటర్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి. అట్లా ఈ విధంగా ఫ్రెష్గా ఉంచుకుంటే మనకు ఫంగస్ అనేది రాదు. మనం ఇట్లా ఫంగస్ వస్తుంది అన్నప్పుడు మనం వాటర్ని ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకోవాలి అంతే. కొంచెం వాటి డ్రై అయి కాకుండా ఇట్లా స్ప్రే చేసుకొని కొంచెం ఫంగస్ ఉందన్నప్పుడు కొంచెం ఎండకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇది డే 2, మీకు 3rd డేనా. నేను ఇప్పుడు ఇట్లే ఉంచేసేస్తున్నా, డైరెక్ట్ ఇట్లే పెట్టేస్తున్నా, దీని మీద ఏం క్లాత్తో కవర్ చేయను, డైరెక్ట్ ఇట్లే పెట్టేసి మీకు డే 3 మీకు అప్డేట్ చేస్తాను. కొంచెం సన్ రైజ్కి పెట్టిన తర్వాత మీకు ఏ విధంగా ఎంత గ్రీనరీగా మారుతుందో రేపు మీరు చూదురు. 3rd డే చూడండి, 3rd డే ఉలువలు చూడండి. నేను జస్ట్ ఇట్లా హాఫ్ షేడెడ్ ఎండనే ఉంది ఈరోజు, ఫుల్ ఎండ కూడా లేదండి. ఇట్లా హాఫ్ షేడెడ్ ఎండకి ఒక 1 hour పెడదామని పెట్టాను.
నైట్కి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ చూడండి. లీవ్స్ వచ్చేస్తున్నాయి చూడండి. ఫస్ట్ లీవ్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ జర్మినేషన్ అయిపోయినాయి. చాలా మంచిగా వచ్చింది చూడండి ఉలువలు ఈజీగా. చూడండి వాటర్ కూడా నైట్ మార్చిన నేను కొంచెం. చూడండి వేర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూసారు కదా రూట్స్ ఎంత బాగున్నాయో థర్డ్ డే. అట్లానే పెసర్లు అండి, పెసర్లు కూడా చూడండి రూట్స్ చూడండి. పెసర్లకు కూడా బయటకు వచ్చినాయి. ఇవి ఈజీగా ఇంకా గ్రో అయిపోతాయి కాబట్టి పెసర్లకు అంత ప్రాబ్లం ఏం లేదు. అండ్ వీట్ గ్రాస్ అండి. వీట్ గ్రాస్ చూడండి మీకు మొలకలు కనిపిస్తున్నాయి. ఇట్లా మంచి స్ప్రౌట్స్ వచ్చినాయి కదా. వీటికి రూట్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. శనగలు కూడా అండి మీకు కనిపించవు కానీ వీటి రూట్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. పైన ఏం కనిపించవు కానీ రూట్స్ చూడండి కనిపిస్తున్నాయి కదా. నేను కొన్నే పెట్టాను. ఈ సజ్జలండి. సేమ్ థర్డ్ డే కూడా ఇట్లానే నేను వాటర్ని చేంజ్ చేశాను, నీట్గా ఉంచాను. అన్నిటికీ వాటర్ చేంజ్ చేశాను చూడండి. చేసి మనకి ఇది డ్రై అనిపించింది అంటే ఈరోజు కూడా సేమ్ ప్రాసెస్ అండి. జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. మనం అవి డ్రై కాకుండా చూసుకోవడమే ఉంటుంది. సేమ్ ఇది కూడా ఈరోజు కూడా మళ్ళీ ఇంట్లో పెట్టేసేసుకోవడమే అండి. మళ్ళీ నేను థర్డ్ డే ఇది ఈరోజు థర్డ్ డే కదా. ఈరోజు థర్డ్ డే ఈవినింగ్ మనకు ఫుల్ గ్రీన్ అయిపోతుంది. నేను ఫోర్త్ డేనే అప్డేట్ ఇస్తానండి. చూడండి ఇది ఫోర్త్ డే మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఫోర్త్ డే చూడండి ఎంత గ్రోత్ ఉందో. నిన్నటికి ఇయాడికి ఫుల్ గ్రీనిష్ అయిపోయింది చూడండి. గ్రీన్ గ్రాస్, శనగలు, పెసర్లు ఇవైతే మనకు వెన్ కంపేర్ టు పెసర్లు ఇంకా ఈ హార్స్ గ్రామ్ అంటాం కదా ఉలువలు, ఇది చాలా బాగా పెరుగుతుందండి. చాలా పెరుగుతుంది. మనం జస్ట్ ఇట్లా మనం ఈ సీడ్స్ అన్నీ చాలా ముట్టుగా వేసాం కదా. మనం దానికోసం ఇట్లా అంటే కొంచెం మధ్యలో ఏమన్నా రాకుండా వీలు కాకుండా ఉన్నదని కూడా చాలా క్లియర్గా అవుతుంది. మళ్ళీ ఈ పైన ఉన్న ఈ పొట్టు కూడా రాలిపోతుంది ఇట్లా అంటే. ఇట్లా ఒక్కసారి ట్యాప్ చేయాలి. తర్వాత వాటర్ చూడండి, దీన్ని రూట్స్ చూడండి ఎలా ఉంటాయో. ఇప్పుడు నిన్న మీరు చూసారు కదా, రూట్స్ ఎంత పెద్దగా వచ్చాయో. జస్ట్ ఈ వాటర్లోనే ఇంత రూట్స్ పెరిగాయండి మన ఇంట్లోనే. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇట్లా మనం రూట్స్ కూడా చూసుకుంటా వాటర్లోనే గ్రో చేసుకోవచ్చు అని హైడ్రోపోనిక్ మెథడ్లో. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో రూట్స్ అయితే. అండ్ ఇవి గ్రీనిష్గా ఎంత బాగా కొడతాయో అండి. ఫుల్ గ్రీనిష్ ఉంటాయి చూడండి. చాలా బాగుంది కదా. అండ్ ఉలువలు కూడా అండి, ఉలువలు కూడా ఇంకా చాలా గ్రోత్ వస్తుంది చూడండి. ఇంకా 5th డే రోజులో ఇంకా వీటి రూట్స్ చూడండి. వాటర్ ఇలా అయినాయి, ఇట్లా కొంచెం డర్టీగా అయినాయి కదా, దీన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. శనగలు కూడా చూస్తే కొంచెం పైన కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ రూట్స్ చూడండి ఎంత పెద్దగా ఉంటాయో. ఇవి చూస్తున్నారు కదా రూట్స్ ఎట్లా పెద్దగా ఉన్నాయో. పైన చూస్తే మరి ఏం లేనట్టే అనిపిస్తుంది మనకి. ఇది రేపు కనిపిస్తుంది అండి, రేపు చాలా అనిపిస్తుంది. ఇట్లా గ్రీన్ గ్రాస్ చూడండి ఏదో పొలంలో చూసినట్టే ఉంది కదా. దీని రూట్స్ చూడండి ఎంత బాగుంటాయో. చూస్తున్నారు కదా. ఇవైతే ఏదో కల్టివేషన్ చేసినట్టు ఎంత బాగుందో కదండి. వాటర్ కూడా కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇది గ్రీన్ గ్రాస్ అయితే మంచిగా స్వీట్గా ఉంటుందండి. కొంచెం జ్యూస్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. రిఫ్రెష్మెంట్ చాలా ఇస్తుంది ఇది. నేను ఈ వాటర్ చేంజ్ చేసి చూపిస్తాను. జస్ట్ ఏంటంటే వాటర్ని చేంజ్ చేయడమే అండి. ఈ విధంగా నేను
టోటల్గా వాటర్ చేంజ్ చేశానండి. ఇది చూడండి క్లియర్ వాటర్ చూస్తున్నారా, ఫ్రెష్ వాటర్ వేసేసాను. వేసేసిన తర్వాత మీరు జస్ట్ మళ్ళీ స్ప్రింకిల్ చేయాల్సి వస్తుంది. డ్రై కాకుండా ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్ చల్లడానికి. ఓకేనా, ఇంతే అండి. వాటర్ చేంజ్ చేసుకోవడం, జస్ట్ పైన మనకు తడి లేకుంటే మనం వాటర్ని ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవడమే అండి. పొద్దున కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా హాఫ్ షేడెడ్ ఎండలో పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా వాటర్ చేంజ్ చేసుకొని వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడం అండి. అంటే అంతే అండి, దీనికి మనం చేయాల్సిన అవసరం ఏముండదు ఇంకా పని. నెక్స్ట్ డే 5th డే రోజు నేను అప్డేట్ ఇస్తానండి. చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ స్టేజ్లో ఉందో గ్రోత్. నెక్స్ట్ డే టుమారో చూద్దామండి. 5th డే రోజు 5th డే చూడండి. నిన్న పెసర్లు కొంచెం చిన్నగా ఉండే కదా, ఈరోజు చూడండి పెద్దగా అయిపోయినాయండి. చూసారు కదా, గ్రీన్ గ్రాస్ అండి, మన వీట్ గ్రాస్. చాలా మంచి అనిపిస్తుంది గ్రీన్ గ్రాస్. ఉలువలు అయితే చెప్పని అవసరం లేదండి, ఎంత బాగుంటాయి అంటే మస్తు ఒక అడవిలాగా, దట్టమైన అడవిలాగా ఉంటుందండి. డీప్ ఫారెస్ట్ అసలు ఇది శనగలండి. ఇవి కొన్ని వేసా కాబట్టి ఇవి ఇంతే వచ్చినాయి. వీటి రూట్స్ మాత్రం బీభత్సం అండి. చూస్తున్నారు కదా ఎంత వెళ్ళిపోయినాయి. ఉలువలు చూద్దాం. సేమ్ చాలా హెల్దీగా వచ్చింది. ఇవి గ్రాస్ చూడండి, అట్లే పెసర్లు ఎట్లా చేసినా పెరుగుతాయండి. పెసర్ లాగానే ఇవి కూడా ఉలవలు కూడా అండి, ఉలవలు కూడా ఈజీగా పెరుగుతాయి. మనం ఇప్పుడు ఇది ఇట్లా దగ్గర ఇట్లా ఉన్నది కదా అండి, మస్తు ఒత్తుగా ఉంది కదా, దీన్ని మనం ఇట్లా ఒకసారి కింద దీన్ని ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే ఏమైనా ఇరుక్కున్నాయి కూడా మంచిగా ఫ్రీగా గ్రో అవుతాయి. మళ్ళీ ఈరోజు కూడా ఈ వాటర్ చూడండి ఎలా ఉందో. ఈ వాటర్ కూడా మనం చేంజ్ చేసేసి కొంచెం వాటర్ మనకు డ్రై అయింది అనిపిస్తే స్ప్రింకిల్ చేసేసి ఈరోజు కూడా పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ మీకు రేపు అప్డేట్ ఇస్తాను. ఒకసారి వాటర్ చేంజ్ చేసినాక చూపిస్తాను. ఇది 5th డే కదా, ఇంకా 2 డేస్ అయితే హార్వెస్ట్కి రెడీ అవుతాయండి. ఇవి మీకు 6th డే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. చూడండి 6th డే ఎట్లా గ్రోత్ వచ్చినాయో చూడండి, ఎలా గ్రీన్గా మారిపోయాయో చూడండి. ఇదైతే మొత్తం కంప్లీట్గా ఫుల్ ఫారెస్ట్ లాగా రెడీ అయింది చూడండి. ఇంకా మనకు పెసర్లు కూడా మన నిన్నటికి ఈరోజు గ్రోత్ చూడండి. ఇక మనకు హార్వెస్ట్ టైం వచ్చిందండి, రేపు హార్వెస్ట్ చేసుకోవచ్చు, అంటే 7th డే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక శనగలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, అయినా కానీ వేర్లు చూడండి, రూట్స్ ఎలా వచ్చినాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. రూట్స్ మనకు తెలిసిపోతుంది, వీటికి ఏమైనా డ్యామేజ్ అయినా ఈ రూట్స్ బ్లాక్ అయిపోతాయి. మనం ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయంటే రూట్స్ మనకు ఫ్రెష్ అంటే మనకి హెల్తీగా ఉన్నట్టు మొక్కలు. ఇంకో వీట్ గ్రాస్ చూడండి మొత్తం ఎంత మంచిగా వచ్చిందో, చూసారు కదా మన పొలంలో వచ్చినట్టు నారు. వేర్లు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. ఉలువలు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా మనం దీనికి ఏం టిష్యూ పేపర్ కానీ ఎలాంటి పేపర్ ఏమి వేయలేదండి. చివరిన జస్ట్ అవంతలు అవే మనకి వచ్చేసినాయి, కింద ఏమి ఉండదు మనకు. చూస్తున్నారు కదా. అలాగనే పెసర్లు కూడా అంతే అండి. వాటర్ చూడండి, వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో.
వాటర్ నేను ఎందుకంటే వెదర్ డైలీ వర్షమే పడుతుందండి, మస్తు వెదర్ కూల్గా ఉంది. వీటికి డ్రై కూడా కాలేదు అసలు, మస్తు చల్లగా మస్తు కూల్గా ఉంది కాబట్టి మనకు వాటర్ స్ప్రింకిల్ చేయని అవసరం లేదు. వాటర్ కూడా మనకు డర్టీ కాలేదండి. నేను ఏం చేస్తాను ఈరోజు, రేపు డైరెక్ట్ నేను వీటిని హార్వెస్ట్ చేసేస్తాను ఈరోజు, రేపు 7th డే రోజు. సెవెంత్ డే చూడండి మైక్రో గ్రీన్స్ ఎలా గ్రోత్ ఎలా వచ్చాయో, హార్వెస్ట్కి వచ్చాయో చూడండి. పెసర్లు, ఉలువలు, పెసర్లు, గ్రీన్ గ్రాస్, వీట్ గ్రాస్ అండ్ శనగలు చూడండి. వీటికి రూట్స్ చూడండి, రూట్స్ చూస్తేనే అమేజింగ్ ఉంటుంది. చూడండి హార్వెస్ట్కి వచ్చాయి. మనం ఇంతకన్నా ఎక్కువ పెంచుకోలేము, ఇవి యాక్చువల్లీ వడిలిపోతాయి అన్నట్టు అయిపోతుంది. ఇంతే హైట్ సరిపోతుంది. ఎందుకంటే మైక్రోగ్రీన్ అంటేనే మనకు ఈ 2 leaves వచ్చేదాన్ని మైక్రోగ్రీన్ అంటాం. దీనికన్నా ఇంకా 3 leaves అట్లా వచ్చేస్తే అది యాక్చువల్లీ హైడ్రోపోనిక్ మెథడ్లో ఇవి చాలా కష్టంగా పెరుగుతాయి, మళ్ళీ వాడిపోతాయండి. మనకి ఇదే రైట్ టైం ఇది హార్వెస్ట్ చేసుకోవడానికి. మనకు దీంట్లోనే మనకు ప్లెంటీ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి అన్నమాట. మనకు న్యూట్రిషన్స్ ప్యాక్ ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే మనకు ఇప్పుడు మనం ఈ 2 leaves ఉన్నప్పుడే కన్జ్యూమ్ చేస్తే మనకు అలా అన్ని ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అన్నీ మనకు కరెక్ట్గా మనకు అందుతాయండి. ఇక చూడండి, ఇది చూడండి వీట్ గ్రాస్ చూస్తారా ఎంత బాగుందో. దీన్ని మనం జ్యూస్ చేసుకొని తాగుతాం కదా, ఇది చాలా మంచిది మనకు. క్యాన్సర్స్కి కూడా మనం ఈ జ్యూస్ చేసుకొని తాగుతున్నారంట, చూస్తున్నారు కదా. ఇంక ఇదైతే పప్పులు వేసుకోవచ్చు, ఉట్టికి కూడా తినొచ్చండి. కొంచెం వగరుగా ఉన్నా కానీ మంచిగా ఉంటుంది, మంచిగా అసలు ఎంత బాగుంటుందో. ఇది పప్పు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పులిహోర కూడా చేసుకోవచ్చు దీంతో. ఎంత బాగా పెరిగాయి చూడండి. సలాడ్స్ లాగా వేసుకోవచ్చు. మనం ఇంకా ఇట్లా సలాడ్స్ లాగా కూడా మనం తినొచ్చండి వీటిని వేసుకొని. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఈరోజు అట్లా హార్వెస్ట్ చేసేద్దాం. ప్రయత్నించండి నాకు. చూస్తున్నారా ఎంత నీట్గా ఉందో, ఎంత ఫ్రెష్గా ఉందో. మనకు ఫంగస్ కూడా ఏం లేవండి. చూస్తున్నారా వీట్ గ్రాస్. ఒక వరి పొలం లాగానే పెరిగింది కదా. సజ్జలండి మనకు జర్మినేషన్ మంచిగా లేకుంటే ఈ విధంగా అవుతుంది. నేను మట్టి వేసి చూసిన అలా అయినా కానీ రాలేదు. అంటే మనం ఏవైనా సీడ్స్ తీసుకుంటామో వీటి జర్మినేషన్ అనేది మంచిగా ఉండాలి. అంటే సీడ్స్ వచ్చిన తర్వాత అవి కొత్త సీడ్స్ అయితే మనకు ఈజీగా వస్తాయండి. మరి చాలా రోజుల సీడ్స్ అయితే మనకు గ్రో కావు, అవి మనకు జర్మినేషన్ రేట్ తక్కువ ఉంటుంది. అందుకే మనము కొత్త సీడ్స్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం ఇలా మైక్రోగ్రీన్గా చేసుకోవడానికి. చూడండి ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసేద్దాం. మనం డైరెక్ట్గా మనము రూట్స్ కూడా ఇట్లా బయటకు తీసుకోవచ్చండి. జస్ట్ చూడండి సింపుల్గా అనిపిస్తుంది కదా. మనం ఇది సెకండ్కి కూడా కొంచెం ఏంటంటే మనకి ఇక మిగిలి ఉంటాయండి చాలా రూట్స్. ఇంకా ఇప్పుడు స్ప్రౌట్స్ వచ్చి కొన్ని ఉంటాయి. మనం దీన్ని హార్వెస్ట్ చేసినాక అట్లా ఉంచుకుంటే సెకండ్ హార్వెస్ట్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ హార్వెస్ట్కే తీసేస్తున్నాను. ఈ స్టెమ్స్ కూడా లేతగానే ఉంటాయండి, కాకపోతే మనము ఇంత మాదిరిగా మనం కట్ చేసుకోవాలి ఇంత హైట్లో. మనకి ఇంట్లో ప్లేస్ లేకుండా, అంటే మనకు ఇంటి బయట ప్లేస్ లేకుండా మనకు అట్లా ఉన్నప్పుడు బాల్కనీలోనే ఇంట్లోనే ఈ విధంగా మనము ఆకుకూరలు అప్పుడప్పుడన్నా పెంచుకోవాలండి. మన ఫుడ్ మనం గ్రో చేసుకోవాలి కదా ఆర్గానిక్గా. చూసారా ఇంతే అండి. ఇది నేను సెకండ్ హార్వెస్ట్కి ఉంచట్లేదు, ఇది కంపోస్ట్లో వేసేస్తాను. ఇవి పెసర్లు అండి, పెసర హార్వెస్ట్ అయింది. అట్లే ఇవి మనకు ఉలవలండి. ఈ ఉలవలు అయితే చాలా బాగుంటుంది.
చాలా దిట్టంగా వచ్చినాయండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి వీటి రూట్స్. చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. మినీ ఫారెస్ట్ లా ఒక మినీ ఫారెస్ట్ లానే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా మార్కెట్లో మనకి ఇట్లా కట్టలు అమ్ముతారు కదా. ఇంకా మైక్రోగ్రీన్ మస్తు ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి ఏదైనా సరే. ఇట్లా మనం జస్ట్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇట్లా ఎంత బాగా కొడుతుందో అండి చూడడానికి. ఇప్పుడు మీకు స్టెమ్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంది, ఎంత వైట్గా ఉన్నాయి. అంటే మనకు ఫంగస్ అనేది ఏడలేదు మధ్యాహ్నం కూడా చూడండి. ఇది కూడా మనం డైరెక్ట్ ఇట్లా హార్వెస్ట్ చేసేసుకుందాం. మనం కొంచెం హార్వెస్ట్ చేస్తే కూడా చేసుకోవచ్చు మన అవసరమైనంతగా. నేనైతే మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మనము ఇది కొన్ని రోజులు ఉంచితే ఇది వాడిపోతుందండి. అంటే మనకు హైడ్రోపోనిక్ కదా, 2 లీవ్స్ వరకు దీని ఎనర్జీ వాటర్ నుంచి వస్తుంది. దీని తర్వాత కష్టం అండి ఇది పెరగడము. నేను చాలాసార్లు చూసాను కదా, ఎన్నో వీడియోస్ ఉన్నాయి చూడండి మైక్రోగ్రీన్. ఇంకా ఈ విధంగా నేను సపరేట్ చేసుకున్నాను ఒక్కొక్క కట్టలాగా. నేను ఇప్పుడు ఇట్లా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఎక్కువైతే హార్వెస్ట్ వస్తలేదు. చూసారా ఎంత ఫ్రెష్ వచ్చేసిందో. మనకు పెసర్లు అండ్ ఉలువలు హార్వెస్ట్ అయిపోయిందండి. ఉలువ కూర ఎవరు తినకుండా వచ్చి, కానీ మీరు ఉలువలు పప్పులో వేసుకోండి. ఈ ఉలువల కూర ఉట్టి కూడా తినండి, సలాడ్స్లో తినండి, మరి పులిహోర చేసుకోండి. పులిహోరలో వేసేటప్పుడు అన్ని పులిహోర మనం యాజ్ యూజ్ ఏ మెథడ్ అయితే ఉంటుందో ఆ మెథడ్లో జస్ట్ ఈ లీవ్స్ వేయండి ఆయిల్లో. దీనికి యూనిక్ ఫ్లేవర్ వస్తుంది. వీటికి రాసి హార్వెస్ట్ చేస్తున్నాను. వీటికి కూడా లీవ్స్ ఇట్లా తీసేసినాయండి. చూడండి రూట్స్ అసలు ఈజీగా వెళ్ళిపోయింది. ఇక ఇంత వచ్చిందండి. మనకు వరి పొలంలో వరి నాటుతారు కదా, అట్లా ఒక కట్టలాగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్. దీనికి కూడా చాలా లేయర్ ఉంది. ఇంకా సెకండ్ టైం కూడా వస్తుండే. మనకి ఏమొద్దండి సెకండ్ టైం. దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెష్గా మనకు సెకండ్ టైం హార్వెస్ట్ కూడా వస్తుంది. సెకండ్ టైం కూడా జ్యూస్ చేసుకుందాము అని ఇప్పుడు దీన్ని కంపోస్ట్ వేసేస్తాను. ఇప్పుడైతే ఏమవుతుంది, వీటి గ్రాస్ ఇంత హార్వెస్ట్ వచ్చింది. ఆకుకూరలండి, ఇది మీరు బిలీవ్ చేస్తారా, ఇది ఎంత ఉంది శనగాకు చూడండి, ఇంత ఉంది, ఇంత గుప్పెడు. కానీ వేర్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వేర్లు కూడా. నేను యాక్చువల్లీ దీన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ గ్రో బ్యాగ్లోనే పెట్టేస్తానండి. ఎప్పుడైనా అంతే, ఏ గ్రో బ్యాగ్లోనే పెట్టేస్తే మళ్ళీ ఈజీగా మనకు గ్రో అవుతాయి మళ్ళీ అవి. అట్లా శనగలు కూడా ఎన్నో మస్తుగా అయినాయి నాకు. ఇంకో ఇన్ని ఉన్నాయి యాక్చువల్లీ. నేను హార్వెస్ట్ చేస్తాను. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చూసారు కదా, ఇగో ఉలవలు మైక్రోగ్రీను, పెసర్ల మైక్రోగ్రీను, శనగల మైక్రోగ్రీను అండ్ వీట్ గ్రాసెస్ జ్యూస్ చేసుకోవడానికి ఇట్లా హార్వెస్ట్ చేసామండి. జస్ట్ 1 వీక్లోనే మనం ఎంచక్క హార్వెస్ట్ చేసేసుకున్నాము. మన ఇంట్లో ఉండే వస్తువులతోటే ఆ బాస్కెట్స్ని యూజ్ చేసుకొని హైడ్రోపోనిక్ మెథడ్లో మనం ఈ మైక్రోగ్రీన్ని మనం గ్రో చేసుకున్నాము. జస్ట్ 7 డేస్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఈ ఇంట్లో ఉండే పెసర్లు, మనం కొత్తగా ఏమైనా సీడ్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా యూజ్ చేసుకుంటే మన జర్మినేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది, అవి గ్రో అవుతాయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా అండి.
ఈ వీడియో మంచిగా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మైక్రో గ్రీన్ని ఏ విధంగా పెంచాలని చాలా సింపుల్ వేలో చూపించాను. జస్ట్ టిష్యూ పేపర్ అవసరం లేదు, క్లాత్ అవసరం లేదు, ఏం సాయిల్ అవసరం లేదు, జస్ట్ వాటర్లోనే మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు మీ డౌట్స్ ఏమంటే కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో మీకు కంప్లీట్గా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.